ఈ రోజు మనం హోపనోపోనోలో ఒక పెద్ద మిత్‌ని, ఒక పెద్ద అవాస్తవాన్ని మనం బ్రేక్ చేయబోతున్నాము. హోపనోపోనో నేర్చుకుంటున్నప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, ఈ హోపనోపోనో టెక్నిక్ మా హస్బెండ్‌కి అవసరం, నా వైఫ్‌కి అవసరం, మా పిల్లలకు అవసరం, మా పేరెంట్స్‌కి అవసరం, నా బాస్‌కి అవసరం. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళు చాలా పెయిన్‌లో ఉన్నారు. ఎందుకంటే చూడండి అది హస్బెండ్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు. వాళ్ళు చాలా బాధలో ఉన్నారు. హెల్త్ పరంగా లేదా రిలేషన్‌షిప్‌లో లేదా కెరియర్‌లో లేదా మనీ పరంగా ఏదో బాధలో ఉన్నారు. సో మనకేమనిపిస్తుందంటే ఈ టెక్నిక్‌ని వాళ్ళకు నేర్పడం ద్వారా వాళ్ళని వాళ్ళు హీల్ చేసుకుంటారు. బేసిక్‌గా చెప్పేదేంటంటే ఫ్రెండ్స్, హోపోనోపోనో టెక్నిక్ అనేది ఇట్ ఈస్ ఫర్ అవర్ సెల్ఫ్. ఇది మన గురించండి. మీరు చూడండి ఏదైనా మన లైఫ్‌లోకొచ్చిందంటే దాని రూట్ కాజ్ మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 10 ఇయర్స్ వరకు స్మోకింగ్ చేస్తూ ఉన్నాడు. స్మోకింగ్ చేసిన తర్వాత తనకేమొస్తుంది? లంగ్ క్యాన్సర్ వచ్చింది. ఇప్పుడు లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు అంటే దీనికి రీజన్ ఎవరు? దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? తనేమంటున్నాడు? నా ఫ్రెండ్స్ నన్ను ఫోర్స్ చేశారు కాబట్టి నేను స్మోకింగ్ చేశాను. నా ఫ్రెండ్స్ వల్లనే నాకిదొచ్చింది. సో, బేసిక్‌గా ఏంటంటే, ఈ హెల్త్ ప్రాబ్లమ్ రావడానికి నాలో ఏదో రూట్ కాజ్ ఉంది. అందువల్ల ఈ హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. ఇలానే చూస్తే ఒక పర్సన్ ఓవర్ వెయిట్ అయ్యాడు. ఓవర్ వెయిట్ అవ్వడానికి రీజన్ ఏంటి? యెస్, మళ్ళీ రూట్ కాజ్ వచ్చేసి మనలోనే ఉంది. ఆ రీజన్ ఏంటి? ఓవర్ వెయిట్ అవ్వడానికి జంక్ ఫుడ్ తీసుకోవడము, మంచి ఫుడ్ తీసుకోకపోవడము, టైంకి కావాల్సిన ఫుడ్‌ని తీసుకోకపోవడం. ఇలా చూస్తే రిలేషన్‌షిప్‌లో అయినా సరే, మనీ పరంగా అయినా సరే, బిజినెస్‌లో అయినా సరే, దేంట్లోనైనా సరే రూట్ కాజ్ వచ్చేసి మన సబ్‌కాన్షియస్ మైండ్‌లోనే ఉంటుంది. సో, ఈ హోపోనోపోనో ద్వారా మనం ఏం చేస్తున్నామంటే చాలామంది ఏమనుకుంటారు, నా హస్బెండ్‌కి నేను చేస్తాను, నా పిల్లలకు నేను చేస్తాను. బేసిక్‌గా వాళ్ళు నా లైఫ్‌లో ఉన్నారు అంటే, నాలో ఉన్న మెమరీయే ఈ ప్రాబ్లమ్‌ని ఇలా తీసుకొచ్చింది. ఈ ప్రాబ్లమ్‌కి నా దగ్గరే సొల్యూషన్ ఉంటుంది. ఒక్కసారి గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి దానికి ఒక కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉంటుంది. కరెక్టా? ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒక కంప్యూటర్ హ్యాంగ్ అవుతుంది. ఈ కంప్యూటర్ హ్యాంగ్ అవుతుందంటే కంప్యూటర్‌లో ఏదో అన్‌వాంటెడ్ ఫైల్స్ ఉన్నాయి. ఆ ఫైల్స్ ఉన్నాయి కాబట్టే కంప్యూటర్ హ్యాంగ్ అవుతుంది. మేబీ సి డ్రైవ్‌లో చాలా ఎక్కువ ఫైల్స్ ఉండొచ్చు. మేబీ ఒక వైరస్ ఉండొచ్చు. లేదా మేబీ డ్రైవ్ అంతా ఫుల్ అయి ఉండొచ్చు. అందువల్ల హ్యాంగ్ అవుతుంది. సో, ఈ ప్రాబ్లమ్ ఎక్కడుంది? కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లోనే ఉంది. అప్పుడు ఆ డేటాని క్లీన్ చేయడము, లేదా ఆ అన్‌వాంటెడ్ ఫైల్స్‌ని డిలీట్ చేయడం ద్వారా మనం దానికి సొల్యూషన్ తీసుకొస్తున్నాం. సో, థిస్ ఈస్ వాట్ ఐ వాంట్. దీన్నే మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం హోపోనోపోనోలో నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. నా లైఫ్‌లో ఈ ప్రాబ్లమ్ ఈ రోజు ఇలా ఉంది అంటే దానికి రెస్పాన్సిబిలిటీ నేను. అది హస్బెండ్ డ్రింకింగ్ చేయడమా? లేదా హస్బెండ్ కొట్టడమా? లేదా వాటెవర్ ఇట్ ఈస్ దీనికి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఇక్కడ మనం డివైన్‌తో కనెక్ట్ అవుతున్నాం. హోపోనోపోనో అనేది ఒక పార్ట్ విచ్ ఈస్ కనెక్టెడ్ టు డివైన్. ఆ డివైన్‌తో కనెక్ట్ అయ్యి నన్ను నేను హీల్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి. మనం ఏ ప్రాబ్లమ్‌లో ఉన్నా సరే, ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా సరే, ఎలాంటి డిఫికల్టీలో ఉన్నా సరే, నేను ఎలాంటి మీనింగ్ నా మైండ్‌లో క్రియేట్ చేస్తున్నాను. నేను విక్టిమ్ లాగా ఫీల్ అయితే, నేను విక్టిమ్ లాగానే బాధపడతాను. బట్ అక్కడ నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. దీన్ని నేను హీల్ చేస్తున్నాను. సో, అక్కడ హీల్ చేసుకోవడం అండ్ మనని మనం పవర్‌ఫుల్‌గా చూసుకోవడమే అండి. బికాజ్ లైఫ్ అంతా మన థాట్స్, మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్, మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏవైతే ప్లే అవుతున్నాయో అది మాత్రమే మన లైఫ్. సో, ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే, ఎంత డిఫికల్టీ ఉన్నా సరే, ఎలాంటి సిట్యుయేషన్ అయినా సరే, ఇక్కడ నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఐ యామ్ సారీ ఫర్ థాట్. సో, దీనికి కొన్ని స్పెసిఫిక్ ప్రేయర్స్ ఉంటాయి. ఆ స్పెసిఫిక్ ప్రేయర్స్‌ని మనం అలానే రీడ్ చేస్తూ, దీనికి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. ఐ యామ్ సారీ. ఇదెలా క్రియేట్ అయిందో నాకు తెలీదు. దీని తాలూకు ఎన్ని మెమోరీస్ ఉన్నాయో నాకు తెలీదు. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ ఫర్ క్యారింగ్ థిస్. ఈ మెమోరీస్ అన్నిటిని నేను తీసుకొచ్చినందుకు ఐ యామ్ సారీ ఫర్ థాట్. అండ్ థాంక్ యూ. థాంక్ యూ. ఈ ప్రాబ్లమ్‌ని నా ముందుకుంచినందువల్ల నేను దీన్ని హీల్ చేసుకున్నాను. ఐ లవ్ యూ. ఎప్పుడైతే ఒక 21 డేస్ వరకు ప్రతిరోజు మీకు మార్నింగ్ టైమ్ దొరికితే మార్నింగ్, ఈవినింగ్ టైమ్ దొరికితే ఈవినింగ్ 21 డేస్ 108 టైమ్స్ మీరు ఈ ప్రాసెస్‌ని చేయండి. ఫస్ట్ మీరు చాలా పీస్‌ఫుల్‌గా ఫీల్ అవుతారు. ఆ ఈవెంట్, ఆ సిట్యుయేషన్, ఆ సర్కమ్‌స్టాన్స్ మిమ్మల్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేయదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడైతే మీరు చేస్తున్నారో, ఈ ప్రాసెస్‌లో నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను అని చేయండి. దీని గురించి లా ఆఫ్ అట్రాక్షన్‌లో, అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్‌లో కంప్లీట్ 1 డే ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఓన్లీ ఆన్ హోపోనోపోనో. హోపోనోపోనో గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వర్క్‌షాప్ వచ్చేసి మన 4థ్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుందండి. సో, వి హావ్ ఎ వెరీ లిమిటెడ్ సీట్స్. చాలా తక్కువ సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో, ఈ రోజే జాయిన్ అవ్వండి అండ్ కమ్ అండ్ ఎక్స్‌పీరియన్స్ ద అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాసెస్. ఈ టెక్నిక్‌ని
మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. దీంట్లో బ్యూటిఫుల్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఉంటాయి. మిమ్మల్ని లో వైబ్రేషన్ నుంచి హయ్యర్ వైబ్రేషన్లోకి ఎలా తీసుకెళ్ళాలి, మీ డిసెంపవరింగ్ బిలీఫ్ని ఎలా బ్రేక్ చేయాలి, మీ వాల్యూస్ని ఎలా అరేంజ్ చేసుకోవాలి, అదేవిధంగా లా ఆఫ్ అట్రాక్షన్ టూల్స్ అండ్ టెక్నిక్స్ని మన లైఫ్లో ఎలా అప్లై చేసుకోవాలి, అప్పుడు మన లైఫ్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, ప్రతి ఒక్క టెక్నిక్ని డీటెయిల్గా నేర్చుకోండి అండ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. సో వీ హ్యావ్ అ లిమిటెడ్ సీట్, చాలా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయండి. ప్రతిరోజు ఉదయం 6 AM నుంచి 6 o'clock నుంచి 7:30 వరకు ఈ సెషన్స్ ఉంటాయి. సో ఐ వాంట్ ఎవ్రీబడి, అందరూ జాయిన్ అవ్వండి అండ్ ఎక్స్పీరియన్స్ ద మ్యాజిక్ ఆఫ్ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్. సీ యూ ఇన్ ద వర్క్ షాప్. నేను మీ గురించి వెయిట్ చేస్తున్నాను. సీ యూ ఇన్ ద కోర్స్. ఇట్స్ అ లైవ్ కోర్స్ అండి, లైవ్లో మీరు ఉంటారు. ఇది జూమ్ సెషన్లో ఉంటుంది. జాయిన్ అవ్వండి. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే, డౌట్స్ ఉంటే ఇప్పుడే కాల్ చేయండి. And see you in the workshop. Thank you so much and more power to you. I'm sorry. Please forgive me. Thank you. I love you అని కమెంట్ చేయండి. See you in the workshop. Thank you so much.